హలో అండి అందరికీ. ముందుగా నా వీడియోస్ అన్నిటిని చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కొన్ని హార్వెస్ట్కి రెడీ అయ్యేవి. చూడండి, ఇంకొంచెం పండాలి, కొంచెం పింక్ కలర్లో వస్తే బాగుంటాయి. కానీ మళ్ళీ మధ్యలో గార్డెన్కి వెళ్ళే అవకాశం అనేది ఉండదు కాబట్టి హార్వెస్ట్ చేసేస్తున్నాము. పైగా కోతులు అయితే అసలు ఉంచట్లేదండి. డ్రాగన్ ఫ్రూట్స్ ఎప్పుడైతే రావడం మొదలవుతాయో ఇంకొకసారి చూసావంటే అవి వస్తూనే ఉంటాయి. ఒక 2, 1 అలా వస్తూనే ఉంటాయి. కోతులైతే వచ్చి సగం వరకు తినేసి పడేస్తూ ఉంటాయి. మొత్తానికి కూడా తినవు. అందుకని వీటికి కవర్లు కట్టుకోవాల్సి వస్తుంది. ఉడతలు, కోతులు అవి అసలు ఉంచవండి. మామూలు టైంలో అంతగా రావు గార్డెన్కి. ఎప్పుడైతే మనకి గార్డెన్లో ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అవుతాయో అవి ఇంకా చూసేవంటే ఆగవు, వస్తూనే ఉంటాయి. మేము గార్డెన్లో ఉన్నప్పుడే వచ్చాయి 2 కోతులు అయితే. నిన్న మీకు వీడియో అయితే పెట్టానండి, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. కోతులు మేము గార్డెన్లో ఉన్నప్పుడే వచ్చాయి. అసలు దగ్గర మేము ఉన్నా సరే భయపడట్లేదన్నమాట. అందుకని వాటికి భయపడి ఇలా కవర్లు కట్టుకోవాల్సి వస్తుంది. బాగా పింక్ కలర్లో ఉంటేనే మనకి చూడ్డానికి బాగుంటాయి. కానీ ఇంకా తప్పదు. అందుకని మెల్లగా ఈ కట్టేసిన కవర్లన్నీ విప్పేసి ఒక్కొక్కటిగా కోసుకున్నాము. అసలు ఎక్కడ కూడా లోపల చేతులు పెట్టడానికి అనేది అవకాశం ఉండట్లేదు. స్టెమ్స్ బాగా పెరిగిపోయేవి. ఈ ఫ్రూట్స్ హార్వెస్ట్ అయిన తర్వాత స్టెమ్స్ అన్నీ కట్ చేసేసి ఇంకా వేరే ప్లేస్లో పెట్టాలండి. చాలా బాగా పెరిగిపోయేవి అనమాట. ఇప్పుడు మనకి డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు స్టెమ్స్ కట్ చేయొద్దని చెప్పేసి అలానే వదిలేసాము. ముళ్ళులు అయితే చాలా గీరుకుపోతూ ఉంటాయి. ఆ కవర్ కట్టడం అయితే కట్టేసాం కానీ విప్పడానికి చాలా టైం పట్టింది. మెల్లగా తీయాల్సి వచ్చింది. ఎందుకంటే అసలు అటువైపు స్టెమ్సే ఉన్నాయి, ఇటువైపు ఉన్నాయి, మధ్యలో ఇరుక్కుందనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది. చాలా స్లోగా తీయాల్సి వచ్చింది. చూడండి, ఇంకొంచెం పండాల్సింది కానీ కోసేద్దాం అనేసి అనుకున్నాము. అవి మనం హార్వెస్ట్ చేసేసి ఒక్కరోజు బయట వదిలేసినా సరే కలర్ అనేది మారిపోతుందండి. అలా ఏమి ఉండిపోవు. చూడండి, ఇది కూడా అలానే ఉంది. కొంచెం గ్రీన్ కలర్లా, కొంచెం పింక్ కలర్లా ఉంది. వీటికి అన్నిటికీ కూడా కొన్నిటికి నెట్ కట్టాము, కొన్నిటికి బ్లాక్ కలర్ కవర్సు అవి కట్టామండి. బ్లాక్ కలర్ కవర్లు కట్టినవి అయితే ఉన్నాయి, నెట్ కట్టినవి అయితే తీసేస్తూ ఉన్నాయి. ఎందుకంటే అవి బయటికి కనిపిస్తూ ఉంటాయి కదా. అవి ఎంతసేపు ఇలా పట్టి లాగేసి చింపేసి తినేస్తూ ఉంటాయి. తినేవి కూడా సగమే తింటాయి, మళ్ళీ మొత్తం తినవన్నమాట. సగం వరకు తినేసి అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా ఈరోజు అయితే ఇవన్నీ హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి కాబట్టి కోసేస్తున్నాము. ఇంకొక రోజు వెయిట్ చేస్తే చాలా బాగా కలర్ మారేవి, కానీ అంత అవకాశం లేదు కాబట్టి చూడండి అన్నీ కూడా మధ్యలో ఇరుక్కున్నాయండి. చాలా గుబురుగా పెరిగిపోయేవి. అసలు స్టెమ్స్ నేను ఎన్నిసార్లు కట్ చేస్తుంటే అంతలా పెరిగిపోతూనే ఉన్నాయి అన్నమాట. మళ్ళీ కట్ చేసేసి పెట్టాలి. అసలు ఇందులోనే స్టెమ్స్ అనేవి కట్ చేసి మళ్ళీ ఒక 10, 12 కుండీల్లో కూడా సపరేట్గా పెట్టాము. ఆ వీడియో కూడా మన ఛానల్లోనే ఉంటుంది. ఆ స్టెమ్స్ అనేవి కట్ చేసి నాటినప్పుడు వీడియో పోస్ట్ చేశాను. అవి ఎలా వచ్చాయి అనేది కూడా ఇంతకుముందు వీడియో చేశానండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఒకటి 2 మొక్కలతో మొదలైన నా గార్డెను ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలే ఇప్పుడు అయితే మన గార్డెన్లో ఎక్కువ ఉన్నాయండి. ఇదైతే మెల్లగా ఇలా స్లోగా తిప్పుకుంటూ తీయాలి. కటర్ ఉంటే కటర్తో కూడా తీసుకోవచ్చు. ఇంకా మేము కటర్ పట్టుకోలేదు. ఇవి ఇంకా హార్వెస్ట్కి రెడీ అయ్యేవో లేదో అనేసి అనుకున్నాము. ఇదొకటి చూడండి, ఇది బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. అందులోకి కూడా అసలు చెయ్యి వెళ్ళే అవకాశం అనేది కూడా లేదు. చాలా జాగ్రత్తగా మెల్లగా చెయ్యి పెట్టేసి తీయాల్సి వస్తుంది. నేనైతే ఒక 2 స్టెమ్స్ ఇలా పట్టుకున్నా, పక్కకి వంచి పడితే అప్పుడు హార్వెస్ట్ చేశారు. అసలు ముళ్ళులు అయితే దారుణంగా గీరుకుపోతాయి అన్నమాట. ఈ పళ్ళు తినడానికి ఎంత రుచిగా ఉంటాయో ఆ డ్రాగన్ స్టెమ్స్ మొక్కల దగ్గరికి వెళ్ళాలంటే అంత భయం వేస్తుంది. మనము చూసి చూడనట్టుగాని పొరపాటున ఉన్నామనుకోండి, మన తలకి తగిలిన బట్టలకి ఏమైనా తగిలిందంటే ఇంక అంతే సంగతి. అంత దారుణంగా గీరుకుపోతాయి.
చూడండి మధ్యలో ఒకటి ఇరుక్కుంది, అది కూడా మెల్లగా తీయాలి. ఇది కూడా అలానే ఉంది, కొంచెం గ్రీన్గా కొంచెం పింక్ కలర్లా. ఇవన్నీ కూడా మనకి పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్సేనండి. లాస్ట్ ఇయర్ కూడా బాగానే కాసేయి. ఈ ఇయర్ కొంచెం హార్వెస్ట్ అనేది అంతగా రావట్లేదు, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను గార్డెన్కి అంతగా వెళ్ళలేకపోయానండి. ఇంకా నాకున్న మొక్కలు పిచ్చికి ఇంకా డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని గార్డెన్కి వెళ్ళాను. ఎందుకంటే ఈ గార్డెన్ మనకి సెకండ్ ఫ్లోర్లో ఉందండి, మెట్లు ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది కదా. అందుకని చెప్పేసి డాక్టర్కి అడిగితే మేడం వెళ్ళమని చెప్పారు. పర్లేదు, వీక్లీ వన్స్ అని చెప్పాను. ఎన్నిసార్లు అని అడిగారు. వారానికి ఒకసారి అని చెప్పేసి అంటే పర్లేదు మెల్లగా ట్రై చేయమంటే వెళ్ళానండి. నేనైతే అసలు గార్డెన్ చూడకపోతే అసలు ఉండలేకపోతున్నా. నాకు ఏదైనా బాధైనా సంతోషమైన నేను నా గార్డెన్లోనే ఎక్కువ శాతం ఉండడానికి ఇష్టపడతాను. అందుకని మధ్యలో వెళ్ళకపోవడము చాలా బాధ వేసేసింది నాకైతే. నాకు మొక్కలు చూసుకుంటే కొంచెం ప్రశాంతంగా రిలాక్స్గా అనిపిస్తుంది. అందుకని మెల్లగా అయితే ట్రై చేసేసి వెళ్ళానండి. నేను వెళ్ళకపోతే ఈ వీడియో కూడా తీసే అవకాశం ఉండదు, ఎందుకంటే ఇంకెవరు తీయరు, పిల్లలైతే తీయలేరు కదండి వీడియోస్ అవి. నాకైతే గార్డెన్వి ప్రతి ఒక్కటి ఒక మెమొరీగా ఉండాలని నేను అనుకుంటా. ఇందులోనూ ఉండే ఆనందం అనేది మనము ఎన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేమనండి. అసలు మొక్కలు పిచ్చి ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఇందులో ఉన్న ఆనందము. నేను చిన్న చిన్న స్టెమ్స్ అనేవి పెట్టాను. ఈ ఇయర్ మనకి సెకండ్ టైం అనమాట రావడము. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాయి, ఇది రెండోసారి మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ రావడం అనేది. చూడండి ఇది కూడా అలానే ఉంది. సైజు కూడా కొంచెం చిన్నగా అయిపోయేవండి. మధ్య మధ్యలో నేను అప్పుడప్పుడు వెళ్ళి దానికి ఎరువులు అవి వేస్తూ ఉంటాను. ఇంకా మామూలు టైంలో అయితే వర్కర్స్ ఉంటారు, వాళ్ళు నీళ్ళు అవి పోస్తూ ఉంటారు. ఎరువులు వేయడము, గార్డెన్ క్లీన్ చేయడం అయితే వాళ్ళు చేయరు కదా. నేను వారానికి ఒకసారి వెళ్ళినప్పుడే అవన్నీ పెట్టుకుంటాను. ఇదేనండి ఈరోజు మన హార్వెస్టు. చూడండి ఒక్కరోజు అలా వదిలేస్తే పింక్ కలర్లో మారిపోతాయి. చాలా బాగుంది కదూ. హార్వెస్ట్ కనుక నచ్చితే లైక్ చేయండి. చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగున్నాయి కదా ఫ్రూట్స్. అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా డ్రాగన్ ప్లాంట్స్ అయితే పెంచుకోండి. చిన్న కుండీల్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మంచి రుచికరమైన పళ్ళుని మనము ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఇవి అంత బాగుంటాయి అన్నమాట. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి, ఎందుకంటే అందులో పిక్కలు అవి ఎక్కువ ఏముండవు, చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా తినేస్తారు చిన్నపిల్లలైతే. ఇదేనండి హార్వెస్ట్ కనుక నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక్కసారి ధన్యవాదాలండి మీ అందరికీ. చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.